ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మధుర మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు, తల్లిపాల కంటే తనయులకే పాలు బలమునీయగలవు తెలుగు బిడ్డ అంటూ మాతృభాష ఘనతని చాటి చెప్పారు సుప్రసిద్ధ సాహితీవేత్త నార్ల చిరంజీవి. ఇటువంటి భాషా వారసత్వానికి స్ఫూర్తినిచ్చే ప్రత్యేకాంశాల సమాహారంగా మీ ముందుకొస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు పలుకుబడికి నిలువుటద్దాలు పద్యాలు. తెలుగు వైభవానికి నిదర్శనంగా నిలిచే ఇటువంటి ఒక పద్యాన్ని మీరు ఆస్వాదించండి. పద్యాల్లో ఎన్నెన్నో చమత్కారాలు ఉంటాయండి. కొన్ని పద్యాలు వినగానే అర్థం అవుతాయి, కొన్ని పద్యాలు విన్నా అర్థం కావు. మనం నిఘంటువులను చూసి పండితులను అడిగి తెలుసుకుంటే ఆహా అద్భుతంగా ఉంది నారికేళపాకం అంటారు. ఇవాళ ఈ రెండు చెప్పదలుచుకోలేదు, ఒక కొత్త రకం పద్యాన్ని చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఈ పద్యాన్ని వినడం కంటే పద్యాన్ని చూస్తే అర్థమవుతోంది. ఈ పద్యానికి సుమారుగా 300 సంవత్సరాల వయస్సు ఉంది. రాయన భాస్కరుడు అని ఒక ఆయన ఉండేవట. కలవు రాయన భాస్కర అనేవాళ్ళు. రాయని భాస్కర మంత్రి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏదడిగినా ఇచ్చేవాళ్ళట. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కవిగారు ఇలా పద్యం చెప్పారు, ఈ పద్యాన్ని వినండి అర్థం కాదు, నిఘంటువు చూడండి అర్థం కాదు, అభినయిస్తే అర్థమవుతుంది. వీటిని అభినయ పద్యాలు అంటారు. రాజిత కీర్తిశాలియగు రాయని భాస్కరు వేడబూనుచో ఆజికి ఇట్లగున్ పరుని ఆలికి ఇట్లను అర్ధికిట్లనున్ రాజను పేరుగల్గు పరరాజును అర్ధులు వేడబూనుచో ఆజికి ఇట్లనున్ పరుని ఆలికి ఇట్లను అర్ధికిట్లనున్. ఈ రెండవ పాదము నాలుగవ పాదం ఒకటే, ఆజికి ఇట్లనున్ పరుని ఆలికి ఇట్లను అర్ధికిట్లనున్. రాయని భాస్కరుడి దగ్గరికి వెళ్తే ఇలా అంటాట, ఇతర రాజు దగ్గరికి వెళ్తే ఇలా అంటాట. ఇందులో ఏమున్నది చమత్కారం, ఏమిటి అర్థం? ఇప్పుడు ఈ పద్యాన్ని మీకోసం నేను అభినయించి చూపిస్తాను. ఆజి అంటే యుద్ధం. రాజిత కీర్తిశాలియగు రాయని భాస్కరు వేడబూనుచో ఆజికి ఇట్లను అంటే యుద్ధం వస్తే ఇట్లా అంటాట. పరుని ఆలికి ఇట్లను ఇతరుడు భార్య కనబడితే వద్దు అంటాట. అర్ధికి ఇట్లను ఇట్లా అనే శబ్దంలో 3 రకాలైనటువంటి అభినయం చేసి ఆ కవి చూపించాట. మరి తర్వాతకు వచ్చేవరకే రాజును పేరుగల్గు పరరాజును అర్ధులు వేడబూనుచో ఏమంటాట, ఆజికి ఇట్లను పారిపోతాడు యుద్ధానికి. పరుని ఆలికి ఇట్లను ఇతరుల భార్యని ఇలా రమ్మని పిలుస్తాట. అర్ధికి ఇట్లను అంటాడు. ఈ ఇట్లా 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 అంటంలో ఆ హస్తచాలనాన్ని, ఆ చెయ్యిని ఊపడాన్ని ఆ తెలుగు పద్యంలో పెట్టినటువంటి 300 సంవత్సరాల నాటి పద్యం. రామకృష్ణ కవి అలసాని పెద్దన ఉన్న రోజుల్లో మనుచరిత్రలో ఒక పద్యం రాశారు, అందరికీ తెలిసిన పద్యమే. ఓ రోజు ఆ పద్యాన్ని కృష్ణదేవరాయల ముందు చెప్తున్నట్ట. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర అన్నట్ట. ఏకాంతమునందురున్న జవరాండ్రులు. వెంటనే తెనాలి రామకృష్ణ కవి లేచి అలసాని పెద్దన గారు చూసి, తాతగారు తాతగారు పద్యం నాకు అర్థం కాలేదు అన్నట్ట. ఇదేమిట్రా మనవడా, ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర అని వరూధిని అంటోందయ్యా అంటే, ఇంతలు అంటే ఎంతలు అని తెనాలి రామకృష్ణ కవి తన యొక్క తర్జనిని బొటన వేలుతో పెట్టి ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు అన్నట్ట. హారి భడవాయా ఇంతలు కాదురా అని అలసాని పెద్దనవారు తన బొటన వేలును విడిచి చారెడు చూపించి ఇంతలు కన్నులుండా అన్నట్ట. అక్కడ కూడా అభినయ సాపేక్షమైనటువంటి అంటే అభినయాన్ని చూపిస్తే అర్థమయ్యేటటువంటి మూలం అలసాని పెద్దన గారి మనుచరిత్రలో ఉందిట. ఇది ఆనాటి చమత్కారం. అయితే ఇలాంటి పద్యాలు ఇటీవల కాలంలో రాయడం తగ్గిపోతోంది. కారణం ఏమిటి? మనం పద్యాన్ని వినడమే మానేశాము, భాషను గురించి పట్టించుకోవడం మానేశాము. పద్యాన్ని తవ్వుతూ ఉంటే రత్నాల లాంటి పద్యాలు అనేకం మనకి వస్తూ ఉంటాయి. తెలుగు ప్రచారోద్యమానికి స్ఫూర్తిని అందించే ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మేడిశెట్టి తిరుమల కుమార్ 2 దశాబ్దాల క్రితం సివిల్స్ పరీక్షని తెలుగులో రాసి విజయం సాధించిన తొలితరం తెలుగువాడు. నేడు రాష్ట్రంలో ఎందరో విద్యార్థులు తెలుగులో పోటీ పరీక్షలు రాసేందుకు మార్గం చూపిన మాతృభాషాభిమాని. 1984లో సివిల్స్ని అధిగమించిన ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేరారు. ప్రస్తుతం నాగ్పూర్లో ఐఆర్ఎస్లకు శిక్షణ ఇచ్చే రాష్ట్రీయ ప్రత్యక్ష పన్నుల జాతీయ అకాడమీలో అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. ఈ సివిల్ సర్వీసెస్ ఎప్పటికైనా అవ్వాలి అనే ఒక తృష్ణని నాలో మొట్టమొదటి కలిగించిన వారు మా నాన్నగారు. అందుకని ఏంటంటే నేను
11వ ఏట నుంచి కూడా ప్రతిరోజు కూడా దినపత్రికలు చదివేవాడిని. నేను BA వరకు కూడా కేవలం తెలుగు మీడియం అండి. విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటానికి, సమగ్రంగా లోతుపాతులను అర్థం చేసుకోవటానికి, చక్కగా విశ్లేషణ చేయటానికి, మరి అనుకున్న విషయాన్ని చక్కగా వ్యక్తం చేయటానికి మనకు తెలుగు భాషలో మంచి అవకాశం ఉంటుంది అనేటటువంటి నేను నా గురువుల నుంచి నేర్చుకున్నాను. ఆ విధంగా నేను అటు నా భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, సాహిత్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, మరి తర్వాత విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేను కొనసాగాను. అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో 2 సంవత్సరాలు చదువుకున్నాము. అయితే ఏమీ కష్టం అనిపించట్లేదండి. ఎందుకు అనిపించలేదంటే, ఒక భాషలో కనుక మనం నిష్ణాతులం అయినట్టయితే ఎన్ని భాషలను మనం నేర్చుకోవచ్చు. తెలుగు భాషలో ఆ భాషలో మెలకువలు మనకు బాగా తెలిసే కాబట్టి ఈజీగా ఇంగ్లీష్ భాష కానీ, హిందీ భాష కానీ, ఇతర భాషల్ని మనం నేర్చుకోవటానికి చాలా ఈజీ అయిందండి. మేడిశెట్టి తిరుమల కుమార్ స్వస్థలం రాజమండ్రి. డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. ఆ రోజులలో సివిల్స్ పరీక్షకి అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. సరైన శిక్షణా సంస్థలు లేవు. అయినా ఆయన పట్టు వీడలేదు. ఏమైనా సరే సివిల్స్ సాధించాలన్న ధ్యేయంతో ముందడుగు వేశారు. అందుకు మాతృభాష అయిన తెలుగునే మాధ్యమంగా ఎంచుకున్నారు. అనుకున్నది సాధించారు. 1979లో భారత ప్రభుత్వం ఈ సివిల్ సర్వీసు పరీక్ష మీద సంస్కరణలకి ఒక కొఠారీ కమిషన్ నియమిస్తే 2 ప్రధానమైన సంస్కరణలు మనకు వచ్చాయండి కొఠారీ కమిషన్ వల్ల. ఒకటి, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాయడానికి అవకాశాన్ని కల్పించారు. రెండవది, ఈ సివిల్ సర్వీసెస్కి కామన్ ఎగ్జామ్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఈ 2 వచ్చినటువంటి నేపథ్యంలో అది మొదలయ్యే టైంకి నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటా ఉన్నాను. అప్పుడు నాకు మిత్రుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇట్లా ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా సివిల్ సర్వీసెస్కి శిక్షణ ఇస్తారు అని తెలిసిందండి. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి పరీక్షకు హాజరయ్యి హైదరాబాద్లో ఆ పరీక్షలో ఉత్తీర్ణుని అవటం వల్ల ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో నేను 1983లో మెయిన్ పరీక్షలకి శిక్షణకి జాయిన్ అయ్యానండి. జనరల్ నాలెడ్జ్ 2 పేపర్లు ఉంటాయండి, 300, 600 మార్కులు. ఈ 600 మార్కులు 2 పేపర్లు తెలుగులో రాయాలి. అలాగే 2 ఆప్షనల్స్ రాయాలండి మనం. ఆ 2 ఆప్షనల్స్ కూడా, ఒకటి చరిత్ర నాకు ఆప్షనల్, రెండవదేమో తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం నేను తీసుకున్నాను, నాకు బాగా ఆసక్తి కాబట్టి అది అలాగే తెలుగులో రాస్తాము. అలాగే చరిత్ర కూడా మొత్తం తెలుగులో రాయాలని నిర్ణయించుకున్నాను. అయితే జనరల్ నాలెడ్జ్కి తెలుగులో ఎక్కువ పుస్తకాలు లేవండి అప్పుడు. ఇప్పుడంటే చాలా ఉన్నాయి, రకరకాల పుస్తకాలు చదువుకుంది. మరి పబ్లికేషన్స్ డివిజన్ వాళ్ళు, తర్వాత నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళు వేసినటువంటి పుస్తకాలు, అలాగే యోజన, ఇటువంటి మ్యాగజైన్స్, వీటి నుంచి మేము సమాచారాన్ని సేకరించి మేము తెలుగులో నోట్స్ రాసుకుని నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. 1984 సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో నేను విజేతనయ్యానండి. అప్పుడు నాకు ఆల్ ఇండియాలో 268వ ర్యాంక్ వచ్చిందండి. 1979 నుంచి 1984 వరకు కూడా ఆ 5 సంవత్సరాల్లో తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ రాసిన విద్యార్థులందరికంటే కూడా అత్యధికమైనటువంటి మార్కులు నాకు వచ్చాయండి. సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలలో నెగ్గాలంటే ఆంగ్ల మాధ్యమంలోనే చదవనవసరం లేదని తిరుమల కుమార్ చెప్తున్నారు. ఈ పరీక్షని మాతృభాషలో రాసే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని తెలుగు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. యువతి యువకులకి, విద్యార్థులకి చెప్పేది ఏంటంటే, మనకి భానుప్రకాష్ రెడ్డి అనేటటువంటి విద్యార్థి మొత్తం తెలుగు మీడియంలో రాసి ఆల్ ఇండియాలో IASలో 9వ ర్యాంక్ తెచ్చుకున్నారండి. అని చేత తెలుగు మీడియంలో రాస్తే ఆ సివిల్ సర్వీస్ రావదు అనేటటువంటిది ఒట్టి భ్రమ. కాబట్టి ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం తెలుగు మీడియంలో ఉన్నా, తెలుగులో చదివినా, చక్కగా తెలుగులో వ్యక్తం చేసి మనం రావడానికి అవకాశం ఉందండి. ఉత్తర భారతదేశాన్ని మీరు చూసుకున్నట్టయితే సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవుతున్న వాళ్ళలో దాదాపు 60% మంది హిందీ మీడియంలో రాస్తున్నారండి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు చిన్నప్పటి నుంచి హిందీలో చదువుకుంటారండి. హిందీ మీడియంలో రాస్తారు, హిందీలోనే ఇంటర్వ్యూ చేస్తారు, సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అవుతారు. కానీ మనం ఏంటంటే, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి ఒక విధమైన ఎక్కువ వ్యామోహం వల్ల మన తెలుగు భాషను మనం తక్కువ చేసుకుని దీని మీద మనం ప్రాధాన్యం చూపించట్లేదు. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదివిన వాళ్ళు ఇంగ్లీష్లో పరీక్ష రాయొచ్చండి, తప్పులేదు. కానీ చిన్నప్పటి నుంచి మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం తెలుగు భాషలో చక్కగా చదువుకుని తెలుగులో రాస్తే సివిల్ సర్వీసెస్లో వెళ్ళటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. తమిళనాడు రాష్ట్రంలో చూసినట్టయితే చాలామంది విద్యార్థులు తమిళ్ లిటరేచర్
ఒక ఆప్షనల్గా తీసుకుని వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారండి. నాకు తెలిసిన ఒక మిత్రుడు మ్యాథమెటిక్స్ తమిళ లిటరేచర్ పెట్టాడు, చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ స్కోరింగు, తమిళ లిటరేచర్, తమిళ భాష మీద అతను మంచి అభిమానం ఉంది, దాంతో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ తెలుగు భాష అనేది మనకి ఎంతో విధంగా ప్రోత్సాహాన్ని కలిగించి మన విజయానికి మార్గం వేసేటటువంటిదే తప్ప అభివృద్ధికి ఆటంకం మట్టు కాదు. స్వప్రయోజనాల కన్నా సమాజ సేవే తెలుగువారికి మిన్న అని చాటి చెప్తారు మేడిశెట్టి తిరుమల కుమార్. తాను సివిల్స్ రాసి విజయం సాధించిన తరువాత దానిని ఒక ఒరవడిగా ఏర్పరిచి తెలుగు మాధ్యమంలో సివిల్స్ రాసేవారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 1994లో రాజమండ్రిలో సమతా సేవా సమితిని స్థాపించి పేద, వెనుకబడిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో వెనుకబడిన తరగతుల వారి కోసం ఏపీ స్టడీ సర్కిల్ ఏర్పాటు కావడంలో ఈ సంస్థదే కీలక పాత్ర. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు భాషాభిమాని వావిలాల గోపాలకృష్ణయ్యతో సన్నిహిత పరిచయం కలిగిన తిరుమల కుమార్ తన గురువైన వైఎస్ నరసింహారావుతో కలిసి మన వావిలాల పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. ఎందు చూచిన అంధకారపు బంధురమ్మగు ఆంధ్రజాతిని మేలుకొల్పిన మేటిసూరుడు కందుకూరికి వందనాలు. విశ్వమానవ విపులతత్వాలు వెలుగుజాడై వెల్లడించి జనుల భాషకు ఘనత తెచ్చిన ఘనుడు గురజాడే. తెగులు పట్టిన తెలుగు నేలను దిగులుతో పరికించి జాతిని సానపట్టే సాక్షినొసగిన పానుగంటికి ప్రాంజలు. జాతిరవిగా జనుల కవిగా ఖ్యాతినందిన క్రాంతదర్శి తొలకరించెను తెలుగు తేజము చిలకమర్తి పలుకులో. పూర్వ సంస్కృతి ప్రభవోన్నతి గర్వకారణ ఘనచరిత్ర చెప్పబూనిన జ్ఞానచంద్రిక కొమర్రాజు అమరుడే. మానవత్వపు మహాకావ్యం జ్వాలరేపిన మాలపల్లి ఉన్నతాదర్శాలతో మన కన్నులను తెరిపించి ఉన్నవ. చావచెదిరిన సమాజానికి జీవమోసిన భావనవ్యుడు పాతనో పరిమార్చి జాతిని తీర్చిదిద్దిన త్రిపురనేని. తేజరిల్లే తెలుగు చరితకు అంకితంబై అర్పితంబై వ్యాసమూర్తిగా వాసిగాంచెను శాసనాల శర్మయే. ఆంగ్లేయుల నదరగొట్టి మదము నడిచిన గదరు వీరుడు మహావిప్లవ మార్గదర్శి దర్శి చంచే ధన్యుడే. వైతాళికులు అన్న పేరుతో తెలుగు పెద్దలను స్మరిస్తూ తిరుమల కుమార్ రాసిన కవిత ఇది. ఇటువంటి అనేక కవితల కూర్పుతో ఆయన పూలవాన అనే కవితా సంపుటి ప్రచురించారు. ఇలా అడుగడుగునా తెలుగు స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తున్న మేడిశెట్టి తిరుమల కుమార్ ఈ తరం విద్యార్థులకు ఆదర్శం కావాలన్నదే తెలుగు వెలుగు ఆకాంక్ష. తెలుగు భాషలో మరో ఆకర్షణీయ అంశం పొడుపు కథలు. తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టే ఈ అంశాన్ని అందిస్తున్న వారు కసిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగు పొడుపు కథ ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్న వేస్తే వినోదాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది, భాషా పరిచయాన్ని చేస్తుంది అని అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు. పొడుపు కథల్నే మాండలికాల్లో తట్లు అంటారు, మారుతట్లు అంటారు. ఇంతంత పిల్లోడు ఎగిరెగిరి రుమాలు గట్టు అని ఓ పొడుపు కథ. మనకు పైకి చూడ్డానికి వాచ్యార్థం అబ్బాయి అనేటటువంటి అర్థం వస్తుంది. కానీ అబ్బాయి అనే అర్థం కాదు ఇక్కడ పేలంగింజ అనే అర్థం. మొక్కజొన్న ధాన్యం కానీ లేదా తెల్లజొన్న కానీ పచ్చజొన్న కానీ ఆ ధాన్యాన్ని తీసుకొని పెనం మీద వేస్తే అవి పేలుతాయి బాగా. అలా వచ్చినటువంటి ఆ శబ్దంతో పాటుగా వాటికి ఉన్నటువంటి పూర్వరూపం పోతుంది. ఆ ధాన్యానికి పైభాగంలో తెల్లటి రుమాలు లాంటి ఒక భాగం వస్తుంది. ఇంతకు మనకు తెలిసిందేంటి? ఇంతంత పిల్లోడు ఎగిరెగిరి రుమాలు గట్టు. నిజంగానే పిల్లవాడు ఎగరాలి, రుమాలు గట్టాలి, ముందుకు దూకాలి, నడవాలి. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటటువంటివే. కానీ ఇవన్నీ కూడా వాచ్యార్థాలు. కానీ సూచ్యార్థం ఏమిటిది? పొయ్యి మీద వేసిన తర్వాత ఇవి బాగా పేలిపోతాయి కాబట్టి పేలాలు అని అన్నారు. ఇది విడుపు యొక్క అర్థం. మరొకటి చూస్తాం, అది ఇంతంత పొట్టోనికి పుట్టెడు అంగీలు. పొట్టివాడు అని అంటే చిన్నగా ఉన్నటువంటి వాడు, కురచగా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఎవరికైనా కావలసింది ఒక అంగి లేదా ఒక లాగు, శరీరాన్ని కప్పేటటువంటి బట్టలు, వీటి అర్థం. ఇంతకా విడుపు ఏమిటిది? ఉల్లిగడ్డ. అంటే ఉల్లిగడ్డను కోయగా కోయగా పొరలు 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 పుట్టెడని చెప్పడం జరిగింది. ఇక్కడ పుట్టెడు అంటే ఒక ప్రాంతంలో 40 కుండలు, మరొక ప్రాంతంలో 80 కుండలు ధాన్యం, ఈ అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఉల్లిగడ్డ పొరలు పొరలుగా ఉన్నటువంటి కారణంగా దానికి ఇన్ని అంగీలున్నాయి అని చెప్పడం. కాబట్టి ఈ విధంగా విశిష్టార్థాన్ని ఇవ్వడం అనేటటువంటి దానికి మన ఆలోచనలకు ప్రేరణ ఇస్తుంది. మరో పొడుపు కథ చూద్దాం. గంపెడు చెట్టుకు గుంపెడు దయ్యాలు. మిరప చెట్టుకు మిరప పండ్లు నిండుగా ఉన్నటువంటి సందర్భంగా అవి దయ్యాలుగా కనిపిస్తున్నాయి అని చెప్పడం. కాబట్టి పొడుపు కథనేమో మనం చూడ్డానికి పైకి వేరే విధంగా కనిపించినా కానీ విడుపు ఏమని తెలిసింది? మిరప చెట్టు మిరప పండు అని.
అచ్చ తెలుగు పదాలకి స్వచ్ఛమైన నుడికారానికి అద్దం పడతాయి జానపద గీతాలు. పల్లె పదాల్లో దాగిన ఈ అర్ధమాధుర్యాన్ని వివరిస్తున్నారు సుప్రసిద్ధ జానపద గాయకుడు పివి చలపతిరావు. ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాలకు చెందిన మాండలికంతో కూడిన సాంప్రదాయ జానపద గీతం. ఒకసారి వినండి. ఏలియల్ల 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 ఐలెస్స ఏలియల్ల 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 ఐలెస్స ఏలియల్ల 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 జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స ఏలియల్ల 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 ఐలెస్స ఏలియల్ల 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 జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స ఏలియల్ల 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 చాపసుట్టి ఐలేస్త సంకనెట్టి ఐలేస్త చాపసుట్టి ఐలేస్త సంకనెట్టి ఐలేస్త ఐలబట్టు ఐలేస్త బల్లగట్టు ఐలేస్త ఐలబట్టు ఐలేస్త బల్లగట్టు ఐలేస్త అద్రిబాబు ఐలేస్త అక్కడ బట్టు ఐలేస్త అద్రిబాబు ఐలేస్త అక్కడ బట్టు ఐలేస్త ఏలియల్ల 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 ఐలేస్త ఏలియల్ల 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 సందమామ ఐలేస్స సక్కంగా ఐలేస్స సన్నమామ ఐలేస్స సక్కంగా ఐలేస్ పొన్నపూలు ఐలేస్స కొప్పునెట్టు ఐలేస్స పొన్నపూలు ఐలేస్స కొప్పుబట్టు ఐలేస్స పొన్నపూలు ఐలేస్స కొప్పునెట్టు ఐలేస్ కొంగుబట్టు ఐలేస్స కుంకుమెట్టు ఐలేస్స కొంగుబట్టు ఐలేస్స కుంకుమెట్టు ఐలేస్స ఏలియల్ల 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 ఐలేస్స ఏలియల్ల 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 జోరుసై ఐలేస్స బారుసై ఐలేస్స జోరుసై ఐలేస్స బారుసై ఐలేస్స యోరుసై ఐలేస్స బారుసై ఐలేస్స ఏలియల్ల 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 ఐలేస్స ఏలియల్ల 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 అదిగో భద్రాద్రి రామయ్య తండ్రి ఇదిగో మాయమ్మ బంగారు సీతమ్మ ఏలియల్ల 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 ఐలెస్స ఏలియల్ల 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 జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స ఏలియల్ల 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 ఐలెస్స ఏలియల్ల ఏలియల్ల ఏలియల్ల. అయితే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి వెళ్ళేప్పుడు అప్పటికి మనకి రవాణా లేదు కాబట్టి పడవల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఐలబట్టు ఐలెస్స బల్లగట్టు ఐలెస్స అంటే ఏంటి, ప్రయాణానికి కావలసిన పడవలో సిద్ధం చేసుకుని అద్రిబాబు ఐలెస్స అక్కడ పట్టు ఐలెస్స అంటే ఏమిటి, ఆ తెడ్డె పట్టుకుని గట్టిగా పట్టుకుని పడవనప్పుడు నడపడానికి జోరుసై ఐలెస్స బారుసై ఐలెస్స అని అంటాం. అది సొగసులు. పొన్నపూలు ఐలెస్స కొప్పునెట్టు ఐలెస్స పొన్నపూలు తెలుసుకుందే కదా మనందరికీ. ఆ పూలు చక్కగా ఆడవాళ్ళు శిరస్సులో ధరించి కొంగు పడతారు, కుంకుమ పెట్టమని. కొంగుబట్టు ఐలేస్స కుంకుమెట్టు ఐలేస్స కొంగుబట్టు ఐలేస్స కుంకుమెట్టు ఐలేస్స ఏలియల్ల 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 ఐలేస్స ఏలియల్ల 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 కుంకు పెట్టుకుని అలా బొట్టు పెట్టుకుని చక్కగా ఆనందంగా యాత్రకి. అదిగో భద్రాద్రి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అంటే కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగులో ఉండేటువంటి సాంప్రదాయ మాండలికం ఇది. ప్రతి మాటలోనూ పసందైన హాస్యం, ప్రతి సంభాషణలోనూ పదునైన చమత్కారం పండించే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. ఒక భక్తుడు అమ్మవారిని నిత్యము అర్చన చేసేటువంటి మనిషి. దసరా రోజుల్లో కదా ఆయన జీవితం అంతా అమ్మవారంటే వాళ్ళ అమ్మతో సమానం, వాళ్ళ అమ్మ అమ్మవారితో సమానం. అలా అర్చన చేస్తాడు. అయితే ఆయన ఇంట్లో ఉండేటువంటి విగ్రహం చిత్రపటం ఎటువంటిది అంటే అమ్మవారు నిలబడి ఉంటుంది, ఆవిడ పాదాల దగ్గర గణపతి ఉంటాడు. అది చాలా మంచిది నిజానికి. ఎందుకంటే ఆ గణపతి స్థానంలో మనం ఊహించుకుంటే ఆ అమ్మవారిని తల్లిగా భావించి ఆవిడ పట్ల మాతృభావనతో చేస్తున్నాం అని అనుకోవచ్చు. అందుకని ఈ చిత్రం బాగా నచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ చిత్రంలో విశేషం ఏంటంటే ఓ చేతిలో కమలం, ఓ చేతిలో అభయహస్తం, ఓ చేతిలో పాశం, ఇంకో చేతిలో అంకుశం, ఇలాగ అభయాంకుశ కమల పాశ హస్త నమస్తే అన్నట్టుగా ఆ చిత్రం ఉంటుంది. బాగుంది. నేను రోజు అర్చన చేస్తున్నాడు. కానీ మొన్న గృహహింస చట్టం అని వచ్చింది కదండి ఈ మధ్యనే. ఆడవాళ్ళని మగవాళ్ళు ఏమన్నా అన్య మాటలతో ఏడిపించినా చేతులతో సరే ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి రక్షక భట స్థానానికి వెళ్ళి చెప్పేసేయచ్చు, వెంటనే వాళ్ళు చర్య తీసుకుంటారు, ఈ మగవాడిని తీసుకెళ్ళి మూసేస్తారంటూ వచ్చింది కదా. ఆడవాళ్ళకు ఒక మంచి రక్షణ ఏర్పడింది, మగవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఈ చట్టం వచ్చాక ఈ భక్తులకు ఒక ఆలోచన వచ్చింది, అమ్మవారు ఇలా నిలబడి ఉంది ఎందుకు అసలు, అన్ని ఇళ్లల్లోనూ అమ్మవారు కూర్చొని ఉంటే హాయిగా, మా ఇంట్లో బొమ్మలో ఈ అమ్మవారు నిలబడ్డమేడు, కూర్చోమన్నా కూర్చోది ఈవిడా. అందుకని నేను ఒక చమత్కారం వచ్చింది, అమ్మా నువ్వెందుకు నిలబడుతున్నావో నాకు అర్థమైందమ్మా. పవలును రేలు నిల్వబడు పాపమదేమిజనర్చితమ్మ,
ఈ భవమును సృష్టి చేసి అనుబంధముచే తననందులాగుటన్ శివుడు విధించు శిక్షయో వసింపుము నా హృదయాంకపీఠిపై శివునకు శిక్ష వేసెదము శీఘ్రముగా గృహహింస పేరునన్. పరమాత్మ అయినటువంటి శివుడు అమ్మవారిని నిలబడు అన్నట్టు ఈ భక్తుడు ఊహ. ఎందుకు నిలబడమన్నాడు? ఈ భవమును సృష్టి చేసి, ఈ పనికిమాలిన సృష్టి అంతా చేసావు, ఇందులో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు భక్తులు నాస్తికులు రకరకాలు ఉన్నవారు ఉన్నారు ఇందులో. మరి వీళ్ళందరినీ చూసుకోవడం మళ్ళీ నా పని కదా, నువ్వు చేయడం కాదు, మళ్ళీ నన్ను అందులోకి లాగవు. అనుబంధము చేతను తను నందు లాగుటాను. మరి భార్యకి ఇష్టమైన పని భర్తకి ఇష్టం లేకపోయినా చేయిస్తారండి. అందుకని ఆవిడకి ఇష్టం ఈ సృష్టి అంతా ఇలా ఉండడం, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన్ని కూడా అందులోకి లాగింది. అదిగో నువ్వు చేసేవి ఇదంతా, మళ్ళీ నన్ను కూడా లాగావు, అందుకని నువ్వు నిలబడు అంతే, ఇలా నిలబడే ఉండు అన్నాడు. పాపం ఆవిడ భర్త ఆజ్ఞ జవదాటదు కాబట్టి తన ఇష్టం ప్రకారం ఏదైనా పని చేయించుకున్నా మరి తర్వాత ఆయన చెప్పినట్టు వినాలి కదండి. అలాగే వెళ్ళండి పోనీ నిలబడే ఉంటాను, నిలబడింది. అందుకని భక్తుడికి జాలి అమ్మవారి మీద. అందుకని ఆయన చమత్కారంగా ఏమంటున్నాడంటే తననందు లాగుటను శివుడు విధించు శిక్షయు. అమ్మా నువ్వు నిలబడద్దు, వసింపుము నా హృదయాంకపీఠిపై. ఇక్కడ చమత్కారంలో గంభీరమైన తత్వం. అమ్మా నీకు చోట్లేక నిలబడుతున్నావేమో, శివుడి సంగతి మనం చూసుకుందాంలే. అదిగో నా హృదయం ఖాళీగా ఉందమ్మా, ఆ పీఠం సిద్ధంగా ఉంది నీ కోసం, నా హృదయంలో ఉంది తల్లి, అక్కడ కూర్చో తల్లి అని ప్రార్థిస్తున్నాడు. అమ్మవారికి కరిగిపోదండి. పైగా వెంటనే అంటాడు, నువ్వు నా హృదయంలో కూర్చుంటే నాకు ఎంత బలంగా ఉంటుందంటే శివునకు శిక్ష వేసెదము శీఘ్రముగా గృహహింస పేరునన్. ఈ మధ్యలో గృహహింస అని ఒక కొత్త చట్టం వచ్చిందమ్మా, ఏం బాధపడక్కర్లేదు నువ్వు. మనం హాయిగా రక్షక పటస్థానానికి వెళ్ళి ఇదిగో మా అమ్మవారిని శివుడు బాధపెడుతున్నాడని నీ తరఫున నేను సంతకం కూడా పెట్టేస్తాను, అభ్యంతరం ఏం లేదు. ఇదిగో ఆయన ఇలా శిక్షించాడని, అందుకే నా హృదయంలో కూర్చోవమ్మా అని ప్రార్థించడానికి ఇంత చమత్కారం చెబుతున్నాడండి. ఒక్క చెలోక్తి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఓసారి మేము భువన విజయం వేస్తున్నాం. ఈ అష్టదిగ్గజాలు కవులు అంతా ఉంటారు కదా, కృష్ణదేవరాయలు తిమ్మరుసు. నేనేదో తెనాలి రామకృష్ణుడు పాత్ర ఏదో వేశాను, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారని ఆయన తిమ్మరుసు పాత్ర వేశాడు. సరే కృష్ణదేవరాయల కింద ఏం చేశామంటే ఆ కార్యక్రమం మొత్తానికి డబ్బు ఎవరిస్తున్నారో వారిని కూర్చోబెట్టాం, వారిని గౌరవించినట్టుగా ఉంటుంది. కాస్త కృష్ణదేవరాయలు కిరీటం వ్యవహారం పెట్టుకుంటాడు, కవులందరినీ ఆజ్ఞాపిస్తున్నారు. మరి ఆయనకి 10,000 ఖర్చు పెట్టేందుకు ఏదో ఉండాలి కదా, అందుకని ఆయన పెట్టేశాం. ఆయన ఇంగ్లీష్ మాటలు పొరపాటున వచ్చేస్తే మేము అంతే ఇంత కొంప ముంచుతాడని మేము అనుకోలే. కార్యక్రమం మొదలైంది. ఈయన కూర్చున్న తిమ్మరుసు గారు ఇంక మనం బిగిన్ చేద్దామా అన్నాడు ఆయన. అయ్యో కృష్ణదేవరాయలు బిగిన్ చేద్దామా క్లోజ్ చేద్దామా ఈ మాటలు ఏమిటి? కృష్ణదేవరాయలు అంటే తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మేము ఇలాగ ఒక్కసారి ఇలా గుడ్లు వేలేసాం, ఈయన బిగిన్ చేద్దామా అంటున్నాడు, ఏమిటి ఈ పరిస్థితి? ఈ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఎంత సమయస్ఫూర్తి అంటే ఆయనకి, మరి ఆయన బిగిన్ చేద్దామా అన్నాడు, దాన్ని సమర్థించాలి ఏదో రకంగా. ఇది ఇంగ్లీష్ మాట అని జనానికి తెలియకూడదు. అందుకని వెంటనే ప్రభు ఇంకా బిగించే సమయం ఆసన్నం కాలేదు, ఇంకా కొంతమంది కవులు రావాలి, వారు వచ్చాక గట్టిగా బిగిద్దాం అన్నాడు. దీన్ని సమయస్ఫూర్తి అంటామండి. అంటే వేదిక మీద ఎప్పుడైనా సభలో ఏమైనా పొరపాట్లు జరిగినా కాస్త తెలివైన వాళ్ళు అధ్యక్ష స్థానంలో ఉన్నవాళ్ళు దాన్ని కెమ్మేయాలి, అప్పుడు కార్యక్రమం రక్తి గడుతుంది. ఆయన అటువంటి సమర్థుడు కాబట్టి చక్కగా బిగిన్ చేద్దామా అనే మాటని బిగిన్ చేద్దామని ఇంకా కొంచెం బిగించే సమయం రాలేదని కానీ జనం నవ్వుకున్నారు. జనానికి అర్థమైంది ఎందుకన్నారు, సమయస్ఫూర్తికి నవ్వుకున్నారు. ఇటువంటి సమయస్ఫూర్తి మనని చాలా ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకుందుకు రసమయమైన భాషను ఉపయోగించుకుందాం మనమంతా.